కెపాసిటీ తెలుస్తుంది దారం ఆ విషయంలో సీఎం చాలా క్లారిటీ చెప్పాడు. లేదంటే నేనేం చేయాలో తెలిసిన జీవితంలో ఎవరికి చెప్పాలన్నా నాకు తెలిసి 42 ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గారి దర్శనం గురించి ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య చిన్న యాక్సిడెంట్ అయ్యి చేయి ఫ్రాక్చర్ అయింది. ఆ తర్వాత మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు డెఫినెట్గా భగవంతుడు దర్శనం చేసుకొని ఆశీర్వాదాలు తీసుకొని బయలుదేరాల ఉద్దేశంతో వచ్చాము. ప్రజానికం అంతా బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి ఇంకా ప్రభుత్వం ప్రజలకు బాగా సేవా కార్యక్రమాల్లో ఇంకా బాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రసాదాల దగ్గర నుంచి కూడా ఇంప్రూవ్మెంట్ కళ్ళ కట్టినట్టుగా కనపడింది. ఆ విషయం మేనేజ్మెంట్ కూడా అభినందనలు. ఆ భగవంతుడు ఆశిస్తూ ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను. ఆయన దయ ప్రపంచాన్ని నడిపించి ఆ స్వామితో ఇంకైంది కలియుగ దయ ఉంది. ఇట్టొచ్చే నేరుగా రానా తీసుకో ఓకే ఓకే ఇటు చూడండి ఒకసారి गुरु अच्छे ना बोलिए पकड़ाया मैडम मैडम సైడ్
వచ్చేసి వచ్చానా ఒక్క నిమిషం ముందుకు వచ్చాక మీడియా అయిపోయింది సార్ ఆ గేట్ దాడేసి శివ ఉంటాను శివ శివకు దిగుతావా రమ్మను రమ్మను ఓకే, అందరికీ నమస్కారం. సో యాక్చువల్లీ ఇప్పుడు తిరుపతి రావడం జరిగింది, చాలా సడన్గా రావడం జరిగింది. అండ్ దర్శనం అసలు చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ అన్నీ చాలా మారాయి కూడా. సో ప్రసాదాలు కావచ్చు అండ్ దర్శనాలు కావచ్చు, చాలామంది లైక్ మొత్తం మా ప్రసాదాలు అన్నీ చాలా బాగున్నాయి. సో ఆఫ్టర్ కోర్ట్ రిలీజ్ అయినప్పుడే రావాలి, బట్ అవ్వలేదు అన్ఫార్చునేట్లీ. సో ఇప్పుడు అయ్యింది, చాలా చాలా హ్యాపీగా ఉంది దర్శనం చేసుకున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఒకటి తమిళ్లో చేస్తున్నాను, ఒకటి తెలుగులో చేస్తున్నాను. సో అవి ఆ అప్డేట్స్ నెక్స్ట్ మంత్ అలా రావచ్చు.